రాజమండ్రి రూరల్ బొమ్మూరు పరిధిలోని టిట్కో ఇళ్లకు ఎస్బీఐ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. 2014 నుండి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన టిట్కో నివాసాల పరిస్థితి దయనీయంగా ఉంది. టిట్కో ఇల్లు వచ్చిన వారికి ఒకలా, రాని వారికి మరొక బాధ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తక్షణమే 3,65,000 రూపాయలు చెల్లించకపోతే టిట్కో ఇళ్లను జప్తు చేస్తామంటూ బ్యాంక్ అధికారులు చెప్తున్నారని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఒక పక్క పనులు లేక వెలవెల్లాడుతుంటే మరోపక్క అప్పులు చేసి కట్టిన డబ్బు మొత్తం వడ్డీకే సరిపోయిందని బ్యాంక్ అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. లీకులవుతున్న స్లాబులతోటి అరకొరగా ఉన్న డోర్లతోటి పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. పాముల మధ్యన కప్పల మధ్యన జీవనం సాగిస్తున్న టిట్కో ఇళ్ల మీద బ్యాంక్ అధికారులు ఉప్పెనలా దూసుకొస్తున్నారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ తమ రుణాలను చెల్లించాలంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రెజర్ పెడుతున్న పరిస్థితి రాజమండ్రిలో కనిపిస్తుంది. అయితే కొంతమంది లబ్ధిదారులకి అయితే నోటీసులు కూడా అంటించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం సి బ్లాక్కి సంబంధించిన కాలనీలో ఉన్నాం, చూసుకోవచ్చు. కొంతమంది లబ్ధిదారులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీ ఫ్లాట్ నెంబర్ అంతా, అసలు ఇప్పుడు దాకా బ్యాంక్కి ఎంత కడుతున్నారు, అసలు బ్యాంక్ అధికారులు మీకు ఏం చెప్తున్నారు? మేమైతే అండి ఇక్కడ ఏపీ టిట్కో వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ నేను. మేమైతే 3వ సంవత్సరం అండి వచ్చి ఇక్కడ మేము వచ్చి 3 సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ వాటర్ కానివ్వండి, ఈ కరెంట్ కానీ ఈ ఏవి కూడా మాకు ఫెసిలిటీస్ ఏమీ లేవండి. లేని టైంలో మేము వచ్చి ఇక్కడ కరెంటు గురించి, వాటర్ గురించి దెబ్బలాడడం కూడా పై అధికారులతో జరిగింది. ఈ మధ్యలో కూడా మన బుచ్చి చౌదరి గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మా ఇబ్బందులు కూడా తెలియజేశాం. ముఖ్యంగా మా ఇబ్బంది ఏంటంటే అండి, ఈ బ్యాంక్ నుంచి వచ్చిన ఒత్తిడి ఏంటంటే, మాకు మీరు తీసుకున్న 3,65,000కి 4,65,000 మీరు కట్టండి అని చెప్పి 4,200 రూపాయలు మనం కట్టడం జరుగుతుందండి. అవి వచ్చినా సరే 2 నెలలు మానైతే 20,000 వడ్డీ వేసేయండి. ఏ లెక్కన వేసాడో కూడా తెలియదు మాకు. ఈ కట్టమని మాత్రం మమ్మల్ని ఒత్తిడి చేసి చాలా బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఈ బ్యాంకు ఇబ్బందుల నుంచి కూడా కాకుండా, గతంలో మేము 1,00,000 రూపాయలు స్టార్టింగ్ కట్టామండి. ఆ 1,00,000 రూపాయలు కట్టిన దానికి 50,000 తిరిగి ఇవ్వాలని మనం కమిషనర్ గారికి పెట్టామండి. ఆ పెడితే ఏమైందంటే 50,000 మీకు తిరిగి ఇస్తామన్నారు. ఆ 50,000 కూడా మాకు తిరిగి ఇవ్వలేదు. ఆ 50,000 వేస్తామని చెప్పడం జరిగింది, కానీ మాకు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఆ 50,000 కూడా అందులో తగ్గించినట్టయితే మాకు వడ్డీ కూడా తగ్గుతుంది. మా 50,000 మాకు ఇవ్వకపోవడం కాక ఈ 4,65,000 మీ వడ్డీ కట్టలేకపోతున్నాం అండి. వాళ్ళు మాకు తనఖా పెట్టుకుంటున్నాము, మీ డబ్బు తీసుకుంటున్నారు, మీ ఇల్లు మీ ఇంటి మీద అని మాకు చెప్పలేదు. చెప్పకంట డబ్బులు తీసేసుకున్నారంట. అప్పటి నుంచి సంతకాలు పెట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా అసలు వడ్డీ కట్టడమే సరిపోతుందండి. ఎంత కట్టినా వడ్డీ ఏమో 4, అసలేమో 3,000, వడ్డీ ఏమో 400 అలా కట్టించుకుంటున్నాడండి ఆయన. అలాగైతే మరి మేము ఎప్పుడు తీరుతామండి అప్పు? మాకు ఎవరో వెనకాతలు తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరండి. అసలు 400, వడ్డీ 3,000 తీసుకుంటున్నారా? అసలు 400, వడ్డీ 3,000. 20 సంవత్సరాలు రాశాడు. ఆ ఇల్లులాగా నేను చచ్చిపోతాను, ఆ ఇల్లుకి అప్పు తీరిలాగా. అందు కాబట్టి చాలా లీకేజీలు ఉన్నాయండి, లీకేజీలు ఉన్నాయి. వీళ్ళ బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి చాలా ఎక్కువైపోతుందండి. మంచినీళ్ళు కూడా పాపం ఇంకా కమ్యూనిటీ వాళ్ళే వీళ్ళందరూ తీసుకొచ్చారు, కమిటీ వాళ్ళే. మాకు మంచినీళ్ళు ఫెసిలిటీ లేదు. నెలకండి 3,000 మీద 500 కడుతుంది మా అమ్మాయి అండి. 500 అండి చెప్తాను కానీ ఇందాక. బ్యాంక్ వాళ్ళు ఏమన్నా ప్రెజర్ చేస్తున్నారండి. అంతా కట్టవా అని అడుగుతున్నారు. 4 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 30 ఏళ్ళు మాకు ఎలా వస్తుంది బాబా? మాకు కట్టబడితేనే మాకు దిక్కులేదు అండి. కోట బియ్యం తిని బతుకుబోళ్ళు మేము, మరి మాకు ఎలా వస్తుంది చెప్పండి.
చూసుకున్నట్లయితే చూడొచ్చు ఇదంతా కూడా ఏదైతే దీనికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి అధికారులు చెదారాన్ని కూడా కనీసం క్లీన్ చేయకుండా దీని నుంచి పాములు కప్పలు ఇవన్నీ కూడా ఇంట్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా వీరు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే బ్యాంక్ అధికారుల ఒత్తిడి మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది. ఏదైతే అమౌంట్ అనేది ఎంత చెల్లించినా కూడా వడ్డీకే తీసేసుకుంటున్నారు. అలాగే అకౌంట్లో ఏదైనా అమౌంట్ ఎవరైనా వేసినప్పుడు కూడా అదంతా కూడా పూర్తిగా వారు వడ్డీకి కట్ చేసుకుని అసలు మాత్రం 3,65,000 ఒక్కసారిగా చెల్లించాలంటూ కూడా బ్యాంక్ అధికారులు ఇప్పటికే వారికి హెచ్చరిస్తున్నారు. లేదంటే ఇల్లు జప్తు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మాకు కాయింతలేవండి, ఇంటి పట్ట కాయింతలేవండి. అసలే నేను ప్రజలను అడుగుతాను, ఎవరిని అడగాలి? అసలే ఏ ప్రభుత్వాన్ని అడగాలో అడగని చెప్తాం మేము. కొన్ని చంపేసాడు మమ్మల్ని. ఏంటి కరోనా పేషెంట్లు పెట్టారండి, అందులోని సున్నాలు లేవు, ఏమీ లేవు. లోపలేమో అంతా ఎలాగంటే అలాగా పాములు వచ్చి పందులు వచ్చి కాపురాలు చేస్తా సరిపోతాయి, మనుషులు చేయడానికి ఉండవు. అలాంటి పై మెరుగు గొప్పలకి వేసుకున్నారండి రంగులు. ఎవరికి వేసుకున్నారండి అయ్యి అసలేని? ఆ రంగులు దేనికోసమండి? దాని బదులు మాకు అన్నం పెట్టచ్చు కదండి. ఇళ్ళలో ఏమైనా శుభ్రాలు చేశారా? లేవండి, అంతా వర్షమే. ట్యూబ్లైట్ అయితే కాలిపోతుంది, ఓ బల్బు పెడితే కాలిపోతుంది. టీవీ అండి ఫైనల్స్ మీద తెచ్చుకొని అలవాటు పడ్డ ప్రాణం కదండి. టీవీ కొనుక్కుంటా గొంతు సర్వనాశనం. అన్నీ రిపోర్ట్లు అండి, అన్నీ కాలిపోవడమే. 2 రోజులు వస్తారు, లైట్లు వేస్తారో 3వ రోజు ఉండదు. పందులు, కుక్కలు, ఆవులు, గేదెలు, పెద్ద పెద్ద పాములు అన్నీనండి. ఇది ఉండాలి మాకు. ఎందుకండి గవర్నమెంట్ ఇచ్చి ఇల్లు? ఆయన చూస్తే జగన్ గారు అంటారు, మేము పొడుగు అంటాడు. ఏళ్ళు వచ్చినారు పాప, నినగాకమని వచ్చారు. వాళ్ళు మేము ఇప్పుడు ఏమో అడగలేకపోతున్నాం. ఈ 50,000 ఏమైనాయండి? మా ఇంటి పట్టాలు ఏమైనాయండి? అసలు మేము సావాలని ఇచ్చారా, బతకాలని ఇచ్చారు? దేనికోసం ఇచ్చారు? అసలు మేము ఎందుకు భూమి మీద చంపేయండి, ఒక అనుభవం మీద చచ్చిపోతాం, పేడ వదిలిపోద్ది. మాకు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందండి. మాకు ఏమీ లాభం లేదు, అంతా నష్టమే. ఒక కాయగూర కొనాలంటే సిటీకి వెళ్ళాలండి, ఏమీ కొనుక్కోలేము. పని లేదు, పాట లేదు. పిల్లల స్కూల్ కానీ, ఒక అంగన్వాడి కానీ, కడుపుతో ఉన్న లేడీలు కానీ ఏమీ, ఒక టాబ్లెట్ కానీ ఏమీ లేదండి. ప్రతి ఒక్కదానికి రాజమండ్రికి వెళ్ళాలండి. వెళ్ళినప్పుడు రావాలంటే 200, 300 ఎక్కడి నుంచి వస్తా అండి? 200, 300 అంటే ఇంత మూలకి ఎందుకు వస్తామండి? మేము అద్దెలు కట్టుకొని అక్కడే కట్టుకొని ఉంటాం కదండి సిటీలోని. ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది, గవర్నమెంట్ ఇల్లు అంటారు, ప్రజలు కాపాడుతున్నా అంటారు. ఏం లాభం ఉందండి మాకు అసలని? ఏ విషయంలోని? ఇప్పుడు ₹1,00,000 ఇచ్చారు, 50,000 ఇవ్వలేదు. మా ఇంటి పట్టాలు మాకు దగ్గర లేవు. ఈ 3,65,000 లోన్ తీసుకున్నారు మా పేరు మీద, అది దానికి రూపాయి సంబంధం లేదు. ఈ 2 సంవత్సరాలు అంత అయింది, దానికి వడ్డీ కట్టమంటున్నారు. అసలు మేము ఏంటంటే మాకు అర్థం కాకుండా ఉంది. మేము కోపంలో ఆవేదనలని అంటే మా బాధ ఆవేదనకి ఏం మాట్లాడుతున్నాం మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఏమన్నా తప్పుగా మాట్లాడుతున్నాం మమ్మల్ని క్షమించండి. మాకు ఇల్లు హ్యాండ్ చేసేటప్పటికి కూడా కరెంట్ లేదు, లైట్లు లేవు, వాటర్ ఇబ్బంది. నేను ఇక్కడ నుంచి ట్రావెలింగ్ లేదు. ఇక్కడ బతుకు తెరువు కూడా వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా బతుకు తెరువు లేదు. బ్యాంకు వాళ్ళ మీదకి ఒత్తిడి ఎక్కువ అవుతుందండి. ఈ ఒత్తిడి గురించి ఆల్రెడీ రాజకీయవేత్తలు అందరి దగ్గరికి కూడా మేము వెళ్ళడం జరిగింది, చెప్పడం జరిగింది కూడా. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే మాకు 3,15,000 లోన్ చెప్పేలాగా నెల కట్టుకునేలాగా. ఇప్పుడు వరకు వేసిన వడ్డీలు గిడ్డీలు మేము కట్టలేమండి. ఇది మొత్తం ఇక్కడ మొత్తం 672 మంది గడపలేండి. అందరితో కూడా ఇదే మాట. ఇప్పటి వరకు కట్టిన ₹1,00,000 వరకు సుమారుగా కట్టామో, అయితే అదంతా కూడా వడ్డీలోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఏదైతే ఇంకా 4,65,000 చెల్లించాలన్నారు, కానీ మేము చెల్లించడం. ఏదైతే అసలు 3,65,000 ఉందో అది మాత్రం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కాలనీలో ఉన్న వారందరూ కూడా మంచి జరుగుతుందంటూ కూడా కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, ఏదైతే టిట్కో ఇళ్ళ దగ్గర నుంచి.